తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ఈరోజు బీసీ కులగణనపైన ప్లస్ ఎస్సీ వర్గీకరణపైన ప్రత్యేకంగా చర్చ మొదలుపెట్టిన తరుణంలో కొద్దిసేపట్లోనే అసెంబ్లీ వాయిదా పడిన పరిస్థితి. దీనికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ ప్రిపేర్ కాలేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈరోజు బీసీ కులగణనపైన ఎస్సీ వర్గీకరణపైన ప్రస్తుతం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు బీసీ కులగణన కానీ ఎస్సీ వర్గీకరణపైన ప్రత్యేక సమావేశం అసెంబ్లీ ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇది ఒక మంచి పరిణామం. ఇట్స్ అంటే భారతదేశ చరిత్రలో ఇదొక ఈరోజు రియల్గా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా కులగణన సర్వే జరగలేదు. జరిగినా అక్కడక్కడ జరిగినా కూడా బిల్స్ ఎక్కడ కూడా బయటికి రాలే, ఎక్కడ కూడా ప్రజెంట్ చేయలే. కానీ ఈరోజు మా ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ప్రజలకు మేము చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం ఈరోజు 56 రోజులలోనే ఈ కులగణనను 100% పూర్తి చేసి ఆ బిల్ అంతా కూడా క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. మీరేమో 100% పూర్తి చేశామంటారు. ఈ కులగణన బీసీల కులగణన మొత్తం తప్పుడు తడకలుగా ఉంది, తప్పుడు లెక్కలు చెప్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అదే ఈరోజు ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు మరి వాళ్ళు ఎందుకు చేయలే? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలే? అది ఆ పని మీరు ఎందుకు చేయలే? మీరు ఏదో సమగ్ర కుటుంబ సర్వే చేసిర్రు, ఎక్కడ పోయింది ఆ సర్వే రిపోర్టు? ఎందుకు రివీల్ చేయాలి ఇప్పటి వరకు? గతంలో మేము చేస్తేనే బీసీ జనాభా ఎక్కువగా ఉంది, కాంగ్రెస్ చేస్తే తక్కువగా ఎందుకు వస్తుంది? అది అసెంబ్లీలో పెట్టిర్రా? ఎక్కడన్నా ప్రవేశపెట్టి ఎక్కడన్నా ప్రజెంట్ చేసిరా? దాన్ని ప్రజల మధ్యకి తీసుకొచ్చిర్రా? మీరు సర్వే చేసుకున్నారు, మీ అవసరాల కోసం వాడుకున్నారు ఆ సర్వే రిపోర్ట్ను. మీ అవసరాల కోసం, మీ అధికార దాహం కోసమే సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్స్ మీ దగ్గర పెట్టుకొని ఈరోజు మీరు మళ్ళీ 5 ఏళ్ళు అడ్డగోలుగా దోచుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చి మీకు తెలుసు ఆ సర్వే రిపోర్ట్స్ బయట పెడితే మీ జాతకాలన్నీ బయటకు వస్తాయని. కాబట్టి ఆ రోజు ఆ సర్వే రిపోర్ట్స్ బయట పెట్టలే. కానీ ఈరోజు మేము అట్లా లేమే. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే చేయించిండు. మా రాహుల్ గాంధీ గారు ఈరోజు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. నిన్న పార్లమెంట్లో కూడా తెలంగాణ గురించి మాట్లాడిండు. తెలంగాణ గొప్ప నిర్ణయం తీసుకొని ఈరోజు సర్వే చేసిరు. ఈ సర్వేలు అనేవి ప్రతి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పేసి పార్లమెంట్లో కూడా బీజేపీ డిమాండ్ చేసిరు మా రాహుల్ గాంధీ గారు. ఎమ్మెల్సీ కల్వకులేషన్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని లిక్కర్ బిజినెస్లు చేసేటోళ్ళు కూడా వచ్చి మాకు సలహాలు ఇస్తే ఎట్లా చెప్పు? వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు ఏం చేసారు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినావు తల్లి? నువ్వు ఎందుకు మీ వాళ్ళకి సలహాలు, మీ అయ్యకి సలహా ఇవ్వాలి? రిజర్వేషన్లు కల్పించాలి, సర్వేలు చేయాలి, రిపోర్ట్లు తీసుకురావాలి. ఇప్పుడు ఏదో పేదగా వచ్చి బయట వచ్చి పొంగనాలు కొడతా ఉన్నావు. నీవు కూడా సలహాలు ఇస్తే మేము ఎట్లా మరి? నిన్నగా నువ్వు మొన్నటి వరకు ఢిల్లీ అన్నారు, ఇప్పుడేమో కేరళ అంటున్నారు. నీ లిక్కర్ బిజినెస్లు, ఆ లిక్కర్ బిజినెస్లను చూసుకోరాదు. ఎందుకు ఇక్కడ మాకు వచ్చి ఉచిత సలహాలు ఇస్తాం? మాకు తెలియదా మేము ఏం చేయాలో? మాకు అన్ని విషయాలు తెలుసు. మేము చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎవరికి ఏం చేయాలనో మాకు పూర్తి అవగాహన ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా, మా మంత్రులు చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. మీరేదో ఉచిత సలహాలు ఇస్తే మేము ఆలోచించే పరిస్థితి. జిఎంఆర్ గారు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో కల్లోలం 10 మంది సపరేట్ కూర్చున్నారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు అని అంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ఎవడ వచ్చి మాట్లాడిండ బయట? అదని తప్పుడు. ఒక నలుగురు కలిసి డిన్నర్ చేస్తే కూడా అది సమావేశము అంటే ఎట్లా? అది ఒక ప్రత్యేక సమావేశము, లేకుంటే రహస్య సమావేశం అనే తిరుగుబాటు అని దాన్ని ఎవరికి మంత్రులపైన కొంత అసంతృప్తి ఉంటున్నా అదే వస్తున్నాయి. ఎవరన్నా మాట్లాడిర్రా? మీకు మీరే ఊహించుకుంటున్నారు తప్ప ఎవరన్నా ఆ విధంగా వచ్చి బయటికి వచ్చి ఆ సమావేశంలో కనీసం ఆ సమావేశంలో మాట్లాడిన విషయాలు ఏమైనా బయటకు వచ్చినాయి? ఆ సమావేశంలో మాట్లాడిన వాళ్ళందరితో నేను కూడా మాట్లాడినా. ఆ రోజు ఏదో డిన్నర్ అకేషన్ ఉంది, డిన్నర్ కలిసి కూర్చున్నాం. మేము 4 కలిసి కూర్చున్నప్పుడు మా నియోజకవర్గ సమస్యలు చర్చించుకుంటాం. దాంట్లో తప్పే ఉంటుంది. మీ నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మా నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మంత్రులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారనే విషయాలు చర్చించుకుంటాం. అది కామన్. అది ఎలాంటి అసంతృప్తి 100% లేదు. 100% మేము చెప్తే కదా, నేను మొన్ననే చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మేమందరం కూడా మా ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా మాకు ఆ విధంగా అవకాశాలు కల్పిస్తూ ఉంది. మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. కాకపోతే కొన్ని మీడియాలలో తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ కాదు. సమస్యలు ఉంటే మేము మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం. మాకు మంత్రులతో మాకు ఆ సఖ్యత ఉంది, ముఖ్యమంత్రి గారితో మాకు ఆ సఖ్యత ఉంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇప్పుడే అసెంబ్లీ కార్యదర్శి గారు నోటీసులు ఇచ్చారు, సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది అని తెలుస్తుంది. దీనిపైన ఏం మాట్లాడారు? ప్రాసెస్ యాక్చువల్గా స్టార్టెడ్ దట్? ఎవరు దానికి ఏమంటారు కర్త కర్మ క్రియ? పార్టీలు మారాలని చెప్పి చేసిన, పార్టీలను మార్చి పార్టీలను పూర్తిగా విలీనం చేసుకున్న వ్యక్తులు ఎవరు? కేసీఆర్ గారే దానికి ఫాదర్ ఆఫ్ పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు ఎవరు? కేసీఆర్ గారు. గతంలో టీడీపీలో ఉన్నోళ్ళను, కాంగ్రెస్లో ఉన్నోళ్ళని ఎంతమందిని తీసుకొచ్చుకొని మంత్రులను చేసుకుంటే
అప్పుడెక్కడ పోయింది నీ బుద్ధి? ఈరోజు కోట్ల చుట్టూ నీవు నీ కొడుకు ఇంకా కొందరు తిరుగుతూ ఉన్నారు కదా, కోట్ల కేసులు వేస్తూ ఉన్నారు కదా. మరి ఆ రోజు ఏం పని చేసిర్రు మీరు? ఎందుకు ఆ పని చేసిర్రు? ఆ రోజు మీకు లేదా? ఆ రోజు తెలియదా? ఆ రోజు చట్టాల గురించి మీకు గౌరవం లేదా? ఆ రోజు రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదా? మీరు అధికారంలో ఉండడం అంటే మీకు మీది మంగళవారం మాది సోమవారం అన్నట్ట. అంటే మీరు చేసే మంచి, మేము చేసే చెడు. సో చట్టాలు అది యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతారు, ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఫైనల్గా ఒక ప్రశ్న, మాజీ ఎల్ఏ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభను నడిపే విధానం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సభాధ్యక్షునికి తెలుస్తలేదు, మిగతా రాష్ట్రాలనన్నా పక్క రాష్ట్రంలో గతంలో మేము నడిపిన విధానాన్ని చూసి ఫాలో అయితే బాగుంటుందని సూచనలు చేస్తున్నామని ప్రశాంత్ రెడ్డి గారి మాటలు చూస్తే నవ్వొస్తుంది నాకు. వాళ్ళు కూడా శాసనసభ వ్యవహారాల గురించి బీఆర్ఎస్ వల్ల మాట్లాడేది, శాసనసభ వ్యవహారాల గురించి, అసెంబ్లీ సమావేశాల గురించి, అసెంబ్లీలో జరుగుతున్న విషయాల గురించి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ మీడియా ముందు మాట్లాడుతుంటే నవ్వుకుంటున్నారు ప్రజలంతా. మీరు మాట్లాడిన తీరే విధంగా ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంది. ఎందుకంటే మీరు గతంలో శాసనసభలు ఎట్లా నడిపారు? ఒక సంవత్సరంలో ఓన్లీ 17 రోజులు నడిపి మీకు నచ్చినప్పుడు మీరు ఫామ్ హౌస్లో కూర్చొని రాసుకొచ్చిన స్క్రిప్ట్లు చదివి మీరు క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయకుండా, అక్కడ ఏమి చర్చించకుండా మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది తీసుకొచ్చేసి దాన్ని బిల్లు పెట్టేసి అందరి నోళ్ళు ముగించి బిల్లులు పాస్ చేసుకున్న వ్యక్తులు కూడా ఈరోజు మాకు నీతులు చెప్తుంటే నవ్వొస్తుంది. ఈరోజు ఇంత పారదర్శకంగా ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తిని నింపే విధంగా మా స్పీకర్ గారు ఈరోజు అసెంబ్లీ నడుపుతూ ఉన్నాడు. మీరు గతంలో ప్రతిపక్షాల గొంతు నొక్కిన వ్యక్తులు, మీరు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళను బయటికి వెళ్ళగొట్టిన వ్యక్తులు మీరు. ప్రశాంత్ రెడ్డి గారు, నీవు కూడా సభా వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసినావు, నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు ఎంత మోసం చేసిర్రు, ఎంత అప్రజాస్వామికంగా మీరు అసెంబ్లీలో వ్యవహరించారో మీకు తెలుసు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాల్లో హోదా లేని వ్యక్తి ఇప్పుడు ఎవరు? హరీష్ రావు ఎవరు? కేటీఆర్ ఎవరు? ఎందుకు ఇస్తున్నాము ఆయన కూడా? ఈరోజు కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద అసెంబ్లీ. కానీ హరీష్ రావుకు కానీ కేటీఆర్ కానీ ఏ హోదాలో ఇస్తున్నాం? మేము ప్రొసీజర్ ఫాలో అంటే కొన్ని ఆచారాలు పాటించే వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మాట్లాడే అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో మీరు ఆ పని చేయలే. ఆ రోజు చేయని వ్యక్తులకు మీకు ఏం అధికారం ఉందని మాట్లాడుతూ ఉన్నారు? మీరు చేసిన తప్పులు మేము కూడా చేయాలని ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక ప్రశ్న, ఎస్సీ వర్గీకరణ పైన మందకృష్ణ మాదిగా సీఎం రేవంత్ రెడ్డి ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారో వేచి చూసే దూరంలో కాసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది మేము ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగానే ఉండే నిర్ణయం తీసుకుంటాం. మేము ప్రజాభిప్రాయం ప్రకారము ప్రజలకు ఆమోదయోగ్యం ఉండే నిర్ణయమే మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్, ఇదండి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిఎంఆర్. తను గతంలో కామారెడ్డి డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దాని ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం మాత్రం ఇదంతా విడ్డూరంగా ఉందని చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ విజయ్తో శేఖర్, అసెంబ్లీ నుండి.